ఆంధ్రప్రదేశ్లోని నా ప్రియమైన సోదరులు, మత సంబంధ నాయకులు మరియు సోదరీమణులారా, మీకు అందరికీ శుభోదయం. గత 2 సంవత్సరాలుగా మనం కలిసి ప్రయాణం చేసినందున ఈ సంవత్సరం ప్రారంభంలో మీకు హలో చెప్పాలని, నా మనసులోని ఆత్మీయతతో మీతో మమేకం కావాలని అనుకుంటున్నాను. ప్రార్థన ద్వారా అమెరికాలో క్రీస్తు సువార్త కోసం ప్రజలను సేకరిస్తాం. మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే చేస్తారు. మెజెస్టీ ఫౌండేషన్ పాస్టర్ జాన్ నాయకత్వంలో 16 నుండి 17 పాస్టోరల్ నాయకులు ఉన్నారు. వారిని ఆశీర్వదిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మీ గొప్ప పనికి అభినందనలు. మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. మరియు మీరు మా హృదయాలకు ఎంత ప్రియమైన వారో నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మేము నెలలో కనీసం 2 సార్లు క్రమం తప్పకుండా అందుకుంటాము. బ్రదర్ స్టీఫెన్ మీ పరిచర్యను చూపించే వీడియోలు లేదా బంజార్ ప్రజల మధ్య జరుగుతున్న ప్రచారాన్ని చూపించే బ్రదర్ స్టీఫెన్ చిత్రాలు. వాడు సువార్తను వింటున్నారని, దానిని స్వీకరిస్తున్నారని, యేసుకు తమ జీవితాలను అర్పిస్తున్నారని మనం చూడవచ్చు. దానికోసం మేము దేవునికి గొప్ప మహిమని ఇస్తున్నాము మరియు మీ ప్రయత్నంలో మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తున్నాము. మరియు నేను సోదరుడు స్టీఫెన్ను ప్రస్తావిస్తూ ఆయనకు ఆశీర్వాదం చేయాలనుకుంటున్నాను. ఈ యువకుడి ప్రత్యేక బహుమతుల గురించి మీరు తెలుసుకోవాలి. మీరు అతన్ని ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. కానీ స్టీఫెన్ మాత్రమే వ్యక్తి. సరే, 23 వీడియోలతో మా ప్రార్థన నాయకత్వ పాఠ్యాంశాలను అనువదించడానికి బాధ్యత తీసుకున్నాడు. డబ్బు అడగకుండానే స్వయంగా రావడం. ఇది మీతో 1 నిమిషం పాటు కూర్చోవాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా విషయాలు చెబుతుంది. మమ్మల్ని సంప్రదించే చాలామంది ప్రజలు ప్రతిఫలంగా ఏదైనా కోరుకుంటారు. ఆర్థిక విషయాలకు వస్తే పరిశుద్ధాత్మ పాత్రను గుర్తించడం. మరియు ప్రజలు మమ్మల్ని సంప్రదించినప్పుడు వారి ఎజెండా ఏమిటో అర్థం చేసుకోవడంలో నేను చాలా మంచివాడిని. అందువల్ల మనం లోతైన సంబంధం కలిగి ఉన్న 4 దేశాలలో మీరు ఒకరు. దేవుని ఆత్మ ప్రార్థన నాయకత్వ పాఠ్యాంశాలను ఉపయోగించి మీరు ఇప్పటికే కలిగి ఉన్న వాటిని ఆశీర్వదించింది. కొన్ని పరిస్థితుల్లో ఇప్పటికే ఉన్న పరిచర్యను మరింత మెరుగ్గా చేసింది. మనకు భారతదేశంలోనే శక్తివంతమైన ఉనికి ఉంది. ఇది మీ పొరుగు దేశమైన పాకిస్తాన్లో కూడా మనకు శక్తివంతమైన ఉనికి ఉంది. అలాగే కెన్యాలో, బురుండితో పాటు ఈ 4 దేశాలతో కలిపి మనకు గణనీయమైన ఉనికి ఉంది. మరియు ఇతర దేశాల్లో కూడా విషయాలు జరుగుతున్నాయి. కానీ నిజంగా ఈ 4 దేశాల్లో 200కు పైగా మధ్యవర్తిత్వ ప్రార్థన సమూహాలు ఇప్పుడు పనిచేస్తున్నాయి, లేదా గత కొన్ని సంవత్సరాలుగా అవి నిజంగా ఏర్పడ్డాయి. దానికి నేను దేవునికి గొప్ప మహిమనర్పిస్తున్నాను. మేము కలిసి చేసే ప్రార్థన నాయకత్వ పాఠ్యాంశాలు మిమ్మల్ని ఆశీర్వదిస్తాయని నేను గౌరవంగా భావిస్తున్నాను. ప్రభువు మనకు చెప్పినట్లు మేము దానిని కొనసాగిస్తూనే ఉంటాము. ఈ సమయంలో స్థాపితమైన దేశాలకు మించి ఇది జరిగే అవకాశం ఉందని మేము ఆశిస్తున్నాము. కానీ యేసునామంలో మన సంబంధాన్ని గుర్తించామని మీ తెలియజేయాలనుకుంటున్నాము. అందుకే మీరు నిజానికి మేము చేస్తున్న సౌకర్యాల ప్రాజెక్టుకు చివరి దేశం. మరియు 2025 నుండి 2026 వరకు నేను సంక్షోభంలో ఉన్న సెంటినల్స్ ఇక సౌకర్యాల నిధుల సేకరణ ప్రాజెక్టులు చేయడం లేదు. మేము ఎప్పుడూ అలా చేయలేదు, ఎందుకంటే అవి ఎక్కువ సమయం తీసుకుంటాయి. నన్ను నిధుల సేకరణదారునిగా కాకుండా సువార్త పరిచారకుడిగా పిలుస్తారు. అలాంటి సామర్థ్యం ఉన్న ఇతర క్రైస్తవ సంస్థలున్నాయి, కానీ ప్రభువు తన వాక్యాన్ని చదవమని మరియు ప్రార్థనలో నమ్మకంగా ఉండమని నన్ను పిలిచాడు. నేను ఈ సంవత్సరం 2026లోకి వెళుతున్నప్పుడు అతను చెప్పినట్లు ఇకపై అలా చేయవద్దు. కాబట్టి మీరు ఆ అవకాశాన్ని పొందగలిగే చివరి దేశం. స్టీఫెన్ బహుశా ఇప్పటి వరకు మేము చెప్పిన విషయాలు పంచుకున్నాడు. మీరు మెజెస్టీ స్కూల్ ఫౌండేషన్ భవనాన్ని ప్రారంభించడానికి నిధులు, వనరులు కోరుకుంటున్నారని, దాన్ని ప్రార్థన శిక్షణ పాఠశాల, అనాథాశ్రమం మరియు పిల్లల పాఠశాలగా మారాలని ఆశిస్తున్నారని నాకు తెలుసు. అందుకే మీకు సహాయం చేయడం మా అదృష్టం. ఆ పురోగతి ఎలా సాగుతుందో చూడాలని మేము ఎదురు చూస్తున్నాము. మీరు ఆ ప్రాజెక్ట్ చిత్రాలను ఉపయోగిస్తారని మేము ఆశిస్తున్నాము. దానికి దృశ్యమానతను పెంచండి. ఇతర పరిచర్యలు మీతో చేరతాయి. పాస్టర్ జాన్ 20 సంవత్సరాల క్రితం ప్రారంభించిన దర్శనాన్ని పూర్తి చేస్తాయి. కాబట్టి మేము యేసునామంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము. ఇది క్రీస్తు కోసం సెంటినల్స్ పరిచర్యకు ముఖ్యమైన భాగం.
ఇది మనకు క్రీస్తు కోసం పనిచేసే అవకాశమిస్తుంది. దేశానికి ప్రార్థనలు అందించడం ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువల ప్రతిబింబం. నిధులు అవసరమా లేదా అని తెలుసుకోవాలి. చాలా సందర్భాల్లో దీనికోసం తక్కువ నిధులు అవసరం ఉండవచ్చు. అందువల్ల దేవుని డబ్బును బాగా నిర్వహించడం ద్వారా, మన పనిపై దృష్టి పెట్టడం ద్వారా తక్కువతో ఎక్కువ సాధించగలమని తెలుసుకున్నాము. బెస్ట్ అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడం, వారానికి 2 సార్లు జరిగే సెంటినల్స్ బైబిల్ అధ్యయనాన్ని నిర్వహించడం, దానికి తోడు కొన్ని ప్రార్థన నాయకత్వ విషయాలు. కొంత ప్రవచనాత్మక పరిచర్య జరుగుతుంది, కానీ ప్రభువు చెప్పిన దానికి మనం నమ్మకంగా ఉన్నాము. అంటే వాక్యాన్ని ప్రకటించడం, ప్రార్థనలో నమ్మకంగా ఉండడం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో చర్చికి చెప్పినది ఇదే. గుర్తుందా? దేవుడు మాకు ఆశీర్వదించాడు. 25 నుంచి 26 వరకు క్రిస్మస్ రోజున 2025లో మేము 100 అనుచరులను దాటాము. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో. కాబట్టి మంత్రిత్వ శాఖలకు స్పందించడానికి, వాటిని క్రమబద్ధీకరించడానికి, మాతో నిజంగా పనిచేయాలనుకుంటున్నారో లేదా డబ్బు కోసం మమ్మల్ని సంప్రదిస్తున్నారో తెలుసుకోవడానికి ఎంత సమయం కేటాయించాలో ఊహించవచ్చు. నాయకత్వంలో ఉన్న మీలో ఎవరికైనా అది దేవుని రాజ్యంలో అలాగే ఉంటుందని ఎప్పటికీ పోదని తెలుసు. కానీ యేసు నామంలో నేను దేవుని నిధులను తెలివిగా నిర్వహిస్తాను, మీరు కూడా అలాగే చేస్తారని నాకు తెలుసు. నేను మీకోసం క్రమం తప్పకుండా ప్రార్థిస్తాను. స్టీఫెన్ వీడియోలు పంపినప్పుడు మీకోసం ప్రార్థిస్తున్నాను, మీ భద్రత కోసం ప్రార్థిస్తున్నాను, దేవదూతలు చెల్లాచెదురుగా ఉండాలని అడుగుతున్నాను, బంజారా ప్రజల కోసం ప్రార్థిస్తున్నాను, భారతదేశంలో రాక్షసుల నుండి మిమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాను, మరియు మీ అందరి పాస్టర్లను రక్షించమని నేను దేవుణ్ణి అడుగుతున్నాను. ఇది నేను చేసే సాధారణ విషయం. కాబట్టి మేము కలిసున్నాము. మీరు కూడా మా కోసం ప్రార్థిస్తారని నాకు తెలుసు. యునైటెడ్ స్టేట్స్లో మీ ప్రార్థనలు మాకవసరం. ఖచ్చితంగా మాకు తెలుసు, ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ను నడిపిస్తున్న ఒక క్రీస్తు విరోధి నాయకుడున్నాడు. మీకు తెలియకపోతే దేవుడు ఆ నాయకుడితో వ్యవహరించబోతున్నాడు. నేను 2026 మందిని నమ్ముతాను, కానీ అతను ఈ దేశానికి నాయకత్వం వహించడానికి 4 సంవత్సరాలు వ్యక్తిగతంగా సేవ చెయ్యాడు. దాని గురించి మేము ముందుగా మాట్లాడాము. అది నెరవేరినప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటించడంలో మేము విశ్వసనీయులమని మీరు తెలుసుకుంటారు. కానీ దయచేసి మా కోసం ప్రార్థించండి. దేవుడు స్థానికంగా గొప్ప పనులు చేస్తున్నాడు. ఇది మీకు భిన్నంగా కనిపించవచ్చు, కానీ మీ ప్రార్థనలు మాతో భాగస్వామ్యం వల్ల మేము భారతదేశంలో మీలాంటి పనిని అనుభవిస్తున్నాము. యేసు నామంలో జీవితాలు మారాయి మరియు ప్రజలు యేసును రక్షకుడిగా పొందారు. ఇది బురుండి, కెన్యా, పాకిస్తాన్ లేదా భారతదేశం వంటి ప్రదేశాల్లో జరుగుతుంది. యేసుపై విశ్వాసంతో ప్రపంచం మరియు సువార్త కోసం నశించిన వారిని చేరుకోవడానికి మనం ముందుకు వెళ్తున్నాం. 2026కి స్వాగతం. మనం ఎక్కడికి వెళ్లాలో ప్రభువు తెలుసు. ఎంత గందరగోళంగా ఉన్నా ఆయన మనతో ఉంటానని వాగ్దానం చేశాడు. ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లోనైనా ఆయన మనతో ఉంటారు. ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుంది. దాన్ని స్వీకరించండి. ఎందుకంటే మీ పరిచర్య ఇతర చర్చిలు, దేశాలు ఎదుర్కొని హింసాత్మక అంశాలతో కూడి ఉంది. మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము. యేసునామంలో దేనికోసం ప్రార్థించాలో మాకు తెలుసు, కానీ మీరు మా హృదయానికి ప్రియమైన వారని, పాస్టర్ కూడా ప్రియమైన వారని తెలియజేయాలనుకుంటున్నాను. జాన్, స్టీఫెన్ మాతో అంతర్జాతీయ ప్రార్థనలో పాల్గొంటారు. అక్కడ మీ వార్తలు తెలుసుకుంటాము. వివిధ దేశాల నాయకులతో మీకోసం ప్రార్థిస్తాము. ఈ సమావేశాలు మాకు ముఖ్యమైనవి, ఎందుకంటే అవి మాకు ప్రపంచంతో అనుసంధానాన్ని ఇస్తాయి. ఈ విధంగా మేము దేవుని అనుగ్రహాన్ని కోరుకుంటూ మద్దతిస్తాము. కాబట్టి ప్రభువు తిరిగి వచ్చే వరకు మిమ్మల్ని ప్రార్థించడాన్ని మేము ఎప్పుడూ మర్చిపోము. కాబట్టి ప్రభువు మీకు ఆశీర్వాదం చేయనుగాక, ఆయన మిమ్మల్ని కాపాడునుగాక, తన ముఖాన్ని మీపై ప్రకాశింపజేసి యేసు నామంలో పంచుకోవడానికి మీకు శాంతి ఇవ్వునుగాక.